శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 2వ తేదీ సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకోని విధంగా అదృష్టం కలిసి వస్తోంది అంటే రాహు గారి యొక్క స్థితి సంచారము లాభస్థానంలో ఉండడము, అలాగే చతుర్థంలో శుక్రాచార్యుల వారు ఉండడము, షష్ఠ స్థానంలో కుజుడు ఉండడము, ఈ మూడు చాలా చాలా బాగుంటూ ఉన్నప్పటికీ కుజుని యొక్క స్థితి సంచారము మీద శనిగారి యొక్క సంచారము కూడా పడుతూ మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతూ ఉన్న కారణం చేత, గురుబలం లేని కారణం చేత కొన్ని రకాలైనటువంటి పూజలు మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అది శనిగారికి తైలాభిషేకం చేసుకోండి, గురువు గారికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇక 4-5 రోజుల్లో రాబోతూ ఉన్నటువంటి చంద్రగ్రహణం కారణం చేత చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఉండబోతున్నాయి. దాని యొక్క ప్రభావం కూడా ఇప్పుడు మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ 4-5 రోజులు కనిపిస్తుంది. ఆ తరువాత 40 రోజుల కాలం వరకు కూడా ఈ రకమైనటువంటి ఉత్తమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. ఇక వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ గ్రహాల వల్లనైనా మీరు అంతగా బాధపడని అవసరం లేదు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చేయండి. మీరు ఎవరికైతే దానం చేయాలి అనుకుంటున్నారో వారికి ఏ వస్తువు ఉపయోగకరంగా ఉంటుందో మీకు చేతనైనంత వరకు ఆ వస్తువు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఈ వేళ అని చెప్పి మనము తెలియచెప్పుకుంటున్నాం. ప్రతిరోజు ఇంచుమించుగా శనిగారు లాభంలోనే ఉన్నారు, గురువుగారు ద్వితీయంలోనే ఉన్నారు. మిగతా గ్రహాలు ఏమన్నా మారినప్పటికీ కూడా ఈ 2 గ్రహాల స్థిరమైన సంచారము ఇంకా ఇంకా ఉంటుంది. వాటి యొక్క నియమిత కాలం ఇంకా అవ్వలేదు కాబట్టి చాలా బాగుంటుంది. ఈ 2 గ్రహాలు చాలు మిమ్మల్ని పరిపూర్ణం చేయడానికి. అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు, ధన ఆదాయము, అలాగే సన్మాన సత్కారాలు అందుకోవడము, మాట పరపతి పెరగడము, కుటుంబంలో ఐకమత్యం పెరగడము, కొత్త కుటుంబ సభ్యుల రాక మీకు సంతోషాన్ని కలిగించడము, వివాహాది శుభకార్యాలు కుదరడము, సంతాన రీత్యా కొద్దిగా సంతృప్తిగా ఉన్నామా మనము అనుకునే సమయంలో ఏమైనా కానీ ఇబ్బందులు వచ్చినట్టయితే మీ కృషి వల్ల ఆ ఇబ్బందుల్ని అధిగమించడము, ఇవన్నీ కూడా మీకు చాలా చక్కటి ఆనందాన్ని తెచ్చిస్తున్నాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. మాతృవర్గ రీత్యా కొన్ని రకాల మౌనాలు పాటించి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో ఇప్పుడే ఏమి కొనుగోలు అమ్మకాలు చేయవద్దు. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. మీకు లబ్ధి చేకూరుతోంది. ఇంతకన్నా ఎక్కువ చెప్పవలసిన అవసరం కూడా లేదు. చాలా బాగున్నప్పుడు, ముఖ్యమైన 2 గ్రహాలు అధికమైన ఫలాలు ఇస్తున్నప్పుడు అన్ని విధాలా తృప్తి ఏర్పడుతుంది. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, మరింత శుభకరంగా ఉంటారు. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి అత్యుత్తమమైన ఫలితాలు గురువుగారి వల్ల, శుక్రాచార్యుల వారి వల్ల, రవి బుధ కేతువుల వల్ల, అలాగే చంద్రుని వల్ల 6 గ్రహాలు ఎప్పుడైతే అధికమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయో ఇక మీ గురించి ఏమి మాట్లాడవలసిన అవసరమే లేదు. స్వయం నిర్ణయక శక్తి బాగుంటుంది, మంచి ఆలోచనలు చేస్తారు, తుది నిర్ణయాలన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి, 10 మందిని ఆకర్షించే విధంగా ఉంటాయి, 10 మంది మిమ్మల్ని ప్రశంసించేటట్టుగా ఉంటాయి. అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటారు. భూమికి సంబంధించినటువంటి వ్యవహారాలు మటుకు వాయిదా వేయండి. కుటుంబంలో చక్కటి శాంతి ఉంటుంది, అన్యోన్యత ఉంటుంది, ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, దగ్గర ప్రయాణాలన్నీ కూడా లాభిస్తాయి, ఉద్యోగ జీవితంలో చక్కటి శాంతి కలుగుతుంది, ఉన్నతి కలుగుతుంది, ఉత్తమమైనటువంటి వివాహ సంబంధాలు అంటే పురుషులకి భార్య దొరకడం కానీ లేదా స్త్రీలకి భర్త దొరకడం కానీ చాలా చాలా మంచి సంబంధం కుదురుతుంది మీకు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సంతాన రీత్యా బాగుంటుంది, అనేక విధాలుగా అద్భుతంగా ఉన్నది మిథున రాశి వారికి. కాబట్టి మిథున రాశి వారు దైవనామస్మరణ విడవకుండా చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరింత శుభకరంగా ఉంటారు. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, అలాగే వ్యయస్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు, తృతీయ స్థానంలో కుజుడు బాగున్నప్పటికీ శనిగారి దృష్టిలో ఉన్నారు, షష్ఠ స్థానంలో చంద్రుడు బాగున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన. మిగతా గ్రహాలన్నీ ఎలా అయినా ఉండని, ద్వితీయ స్థానంలో బుధుడి యొక్క స్థితి బాగుంది, కానీ కేతువుతో ఉండడము, రాహు దృష్టిలో ఉండడము, ఇవన్నీ కొంచెం వ్యతిరేక ఫలితాలు వస్తాయి.
అయితే షష్టంలో చంద్రగ్రహము, వ్యయస్థానంలో గురుగ్రహము, ఇవి రెండిటిని గురించి చాలా స్పష్టంగా చెప్పుకోవాలి. ఈ రెండు ఉత్తమోత్తమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు, స్థానాలు అవడం చేత యోగం కూడా గజకేసరి యోగం పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అధికమైనటువంటి సంతృప్తి కలుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, దైవారాధన పెరుగుతుంది, దైవం మిమ్మల్ని అనుకూలించారా అన్నట్టుగా చక్కటి వరాలు వస్తాయి మీకు. ఏదో ఇంతవరకు మనకు అవని పని ఇప్పుడు అయింది, ఇంతవరకు మనకి ఇదేమీ లేదే, ఇలాంటి ఆలోచన కూడా లేదే, కానీ భలే వచ్చింది కదా, చాలా అదృష్టం మనకి, ఏదో ఎక్కడో భగవంతుడి యొక్క పూజ చేసుకుని ఉన్నాము, ఆయన వరం ఇచ్చాడు అన్నట్టుగా ఉంటుంది. అంత గొప్ప ఫలితాలు ఉంటాయి. దీనికోసం దైవారాధనే చెయ్యండి, ఖచ్చితంగా మీ ప్రయత్నం ఫలిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మానసికమైన శాంతి కలుగుతుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి ఫలితాలు శుభాశుభ ఫలితాలు అని చెప్పాలి. శుభ ఫలితాలు ఏమిటి అంటే, గురువు గారు లాభస్థానంలో ఉండడమే శుభ ఫలితం. మిగతా గ్రహాలు అన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. శుక్రాచార్యుల వారు వ్యయస్థానంలో ఉంటూ శుభ ఫలితాలనే ఇస్తూ ఉన్నప్పటికీ అనేక విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అంశాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే లాభం బాగుంది కదండి, మరి లాభస్థానంలో గురువు శుక్రుడు ఇద్దరు కూడా వ్యయంలో గాని ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే కదా అని మీకు సందేహం రావచ్చు. ఇవి రెండు గ్రహాలు మాత్రమే బాగున్నాయి. శనిగారు గాని, రవి గాని, రాహువు గాని, కేతువు గాని, కుజుడు గాని అనుకూలత ఇస్తున్నారా? చంద్రుడు గాని ఇవి ఏవి అనుకూలత లేవు. బుధుడి యొక్క పరిస్థితి బాగుంటూ ఉన్నప్పటికీ ఇక్కడ కేతువుతో కలిసి ఉన్నారు, అక్కడ రాహు దృష్టిలో ఉన్నారు. కాబట్టి అనుకూలత అనేది సిద్ధించబోవడం లేదు. రాశిలోనే ఉన్నటువంటి గ్రహాలు చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అన్నమాట. అనుకూల ఫలితాలు ఎప్పుడైతే తక్కువగా ఉంటూ అననుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయో, అనుకూలతని పెంచుకోవడానికి ఇక్కడ గురుగ్రహ జపాలు చేసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. గ్రహణం కూడా 4-5 రోజుల్లో రాబోతూ ఉన్న కారణం చేత మధ్యమ ఫలితాలే సింహరాశికి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండండి. నవగ్రహ హోమం చేసుకోవడం అనేది చాలా వరకు మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచన. రవి, బుధ, కేతు రాశిలో, సప్తమంలో రాహువు, అష్టమంలో శనిగారు, ద్వితీయంలో కుజుడు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిహారాలు విడవద్దు. అన్ని రకాలుగాను మౌనంగా ఉండండి, కృషి చేసుకుంటూ వెళ్ళండి, దైవనామాన్ని వదలకుండా పట్టుకోండి. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనుకూలమైనటువంటి శుక్రగ్రహ సంచారం యొక్క ఫలితాలు, అనుకూలమైనటువంటి రాహుగ్రహ సంచారం యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి. మిగతా విషయాలలో చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. శని కుజుల యొక్క పరస్పర దృష్టులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయనే చెప్పాలి. కానీ షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క స్థితి చాలా చాలా బలంగా మిత్రక్షేత్రంలో ఉంటూ ఉన్న కారణం చేత ధనము అనుకూలమవుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఊహించని విధంగా ధన లాభాలు ఉంటాయి. దానితో పాటుగా ఖర్చు ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి, స్థానచలనం అయ్యేటటువంటి పరిస్థితి, కీర్తి ప్రతిష్టలు కొంచెం తగ్గుతున్నాయా అన్నట్టుగా ఉండేటటువంటి పరిస్థితి, పితృవర్గ రీత్యా కొంచెం మీకు మానసికమైనటువంటి తృప్తి కలుగుతూ ఉన్నప్పటికీ వేరే ఇతరత్ర ఏమన్నా అనారోగ్యాలు పితృవర్గ రీత్యా ఉండేటటువంటి అవకాశం ఉంది. వారికి మీరు సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితంలో పై అధికారుల మందలింపులు ఉండేటటువంటి పరిస్థితి ఉంది. ఇక భార్యాభర్తల మధ్య పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. అనుకూలతలు ఏమాత్రం కలగబోవడం లేదు. చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, మీకు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, మీ ఇంటి ఇలవెల్పుని పూజించడము అనేవి ఈ రెండు తప్పనిసరిగా చేసుకునేటటువంటి పరిహారాలుగా తెలియజెప్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా అద్భుతమైన కాలం. శనిగారి సంచారం బాగుంది, గురువుగారి సంచారం బాగుంది, శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది, రవి గారి సంచారం బాగుంది, బుధుని సంచారం బాగుంది, బుధ ఆదిత్య యోగం బాగుంది. ఇన్ని రకాలుగా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు వీరికి ఉత్తమోత్తమైన ఫలితాలు. తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచారం కూడా బాగుంది. వెరసి 7 గ్రహాల యొక్క సంచారం ఎప్పుడైతే అద్భుతంగా ఉందో మీకు అనుకూలమైనటువంటి స్థితులన్నీ ఉంటాయి. అన్ని విధాలా మీకు అభివృద్ధి.
ఇది బాగుంది ఇది బాలేదని చెప్పడానికి రాదు. అయితే జాగ్రత్తల అంశం అయితే మటుకు ఒకటి ఉన్నది. అది ఏమిటి అంటే పంచమ స్థానంలో ఏర్పడబోతూ ఉన్నటువంటి చంద్రగ్రహణం కారణం చేత సంతాన రీత్యా కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. కొంచెం అసంతృప్తికి లోనయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సూచన తెలియజేస్తూ ఉన్నాను. ఇక చంద్రగ్రహ స్తోత్రాలు చదువుకోవడము, రాహుగ్రహ స్తోత్రాలు చదువుకోవడము ఇవి చెయ్యడం చాలా మంచిది. మిగతా అన్ని విషయాలలోనూ ఉత్తమోత్తమమైన ఫలితాలున్నాయి. అయితే కొన్ని విషయాలు వాయిదా వేసుకోవాలి. కోర్టు విషయాలు గానీ, భూమి తగాదాలకు సంబంధించిన వ్యవహారాలు, పెద్ద మనుషుల పంచాయతీలు గానీ, ఇంకేదైనా కేసులు గానీ, ఇలాంటివి కొంచెం వాయిదా వేసుకోండి. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించి కొద్ది రోజులు వాయిదా వేసేయండి. ఏదైనా వాహనాలు గానీ, స్థిర చరాస్తులు గానీ, భూమి గానీ, ఏదైనా గానీ. ఇది చెప్పదగినటువంటి సూచన. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మటుకు విడవకండి. ఇది కూడా ఆచరించండి. మరింతగా మానసిక ప్రశాంతతతోనూ, అభివృద్ధితోనూ ఉంటారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏ రకంగానూ గ్రహస్థితులు అనుకూలంగా కనిపించబోవడం లేదు. నిజానికి లాభస్థానంలో కుజుడు బాగున్నారు, కానీ శని గారి దృష్టి ఉంది. దశమ స్థానంలో రవి గారు బాగున్నారు, కానీ కేతువుతో కలిసి ఉన్నారు, రాహు గారి యొక్క దృష్టిలో ఉన్నారు. నవమ స్థానంలో శుక్రాచార్యుల యొక్క స్థితి బాగుంది. మరి ఒక్క శుక్రాచార్యుల వారి స్థితి వల్ల మాత్రమే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయా అంటే అంత పూర్తిగా అంత గొప్పగా ఉండబోవు. ఇన్ని గ్రహాల వ్యతిరేకతలు ఉంటూ ఉన్నప్పుడు ఒక్క శుక్రాచార్యుల వల్ల మాత్రమే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని ఎలా చెప్తాం? ఒక్క గ్రహం ఇచ్చే ఫలితము ఏదో ఒకటో రెండో కారకత్వాలను ఇస్తుంది. అంత మాత్రం చేత చాలా చాలా బాగుంటుందని చెప్పడానికి రావట్లేదు. రాబోతూ ఉన్నటువంటి 4-5 రోజుల్లో పట్టబోతూ ఉన్నటువంటి గ్రహణం కారణంగా కూడా వృశ్చిక రాశి వారికి మాతృవర్గ రీత్యా ఇబ్బందులు, సంతాన రీత్యా ఇబ్బందులు, పెట్టుబడుల రీత్యా ఇబ్బందులు, అనుకూలత లేకపోవడము, మానసిక శాంతి లేకపోవడము, ఇలాంటివి కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నవగ్రహ హోమం తప్పనిసరిగా చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురు సంచారము, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు సంచారము కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక రాశిలో ఉన్నటువంటి చంద్రుడి గురించి కూడా చెప్పాలి. ఇక్కడ గజకేసరి యోగం పడింది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. చాలా ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, మంచి సన్మాన సత్కారాలు ఉంటాయి, ఉత్తమోత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఉత్తమ అభిరుచి కలిగినటువంటి పౌరులుగా మీరు రూపుదిద్దబడతారు, ప్రశంసించబడతారు 10 మంది చేత. మంచి మంచి బలమైన నిర్ణయాలు, స్థిరమైన నిర్ణయాలు, విరోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల మీకు ఉన్నతి ఉంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. భార్యాభర్తల మధ్య ఐకమత్యం ఉంటుంది, అన్యోన్యత ఉంటుంది, రాజకీయ నాయకులు బాగుంటారు, అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వ్యాపారం బాగుంటుంది, సన్మాన సత్కారాలు అందుకుంటారు, శుభకార్యాలలో పాల్గొంటారు, ఎక్కువ సమయాన్ని శుభకార్యాల మీద వెచ్చిస్తారు. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఆనందకరమైనటువంటి వాతావరణంలో మీరు ఉంటారు, చాలా సంతోషంతో ఉంటారు, అన్ని పనులలోనూ మీకు అభివృద్ధి కనిపిస్తుంది, ధన ఆదాయం ఉంటుంది, అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే గ్రహణము 7వ తారీఖు ఏర్పడబోతూ ఉన్నటువంటి గ్రహణం యొక్క ఫలితము కూడా మీకు చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది. అనేక విధాల ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, మరింత ఆశాజనకంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అయితే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయా అని మీరు ఆలోచిస్తే చాలా బాగుంటాయి అని చెప్పడానికి రాదు. అక్కడ కుజుని యొక్క దృష్టి ఎప్పుడైతే శనిగారి మీద పడుతోందో ఏదైనా పిత్రార్జితాలు చేతికి రావాలి అంటే చాలా కష్టమైపోతుంది, వాయిదా పడుతుంది. అలాగే కుటుంబ జీవితంలో కానీ, ఇక మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్ రీత్యా కానీ, రాజకీయ నాయకుల రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, ఏదైనా పెట్టుబడులు పెడుతున్నారా
ఆ భాగస్వామ్య రీత్యా గాని ఏది కూడా మీకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో లేదు. అన్నీ కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్న కారణం చేత ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితులలోనూ పరిహారాలు చేసుకోండి. మరి ఒక 3, 4 రోజుల్లోనే చంద్రగ్రహణం కూడా రాబోతోంది కాబట్టి మకర రాశి వారు తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటూ దైవారాధన మీద ఎక్కువ శ్రద్ధగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం చేత గాని, సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ కేతువుల యొక్క సంచారం గాని కుంభరాశిని చాలా ఇబ్బంది పెడుతోంది. ఏకాదశంలో చంద్రుని యొక్క సంచారం చాలా చాలా బాగుంది. పంచమ స్థానంలో గురువుగారి సంచారం బాగుంది. అంటే ఈ 2 గ్రహాల సంచారము మీకు అద్భుతమైన ఫలితాలనే ఇస్తోంది. కానీ రాశిలోను, ద్వితీయంలోను, అష్టమంలోను, సప్తమంలోను చాలా బలమైనటువంటి గ్రహాలు వ్యతిరేకమైనటువంటి దిశలో ఉన్నందువల్ల ఆ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా మీకు శుభాశుభ ఫలితాల కింద తెలియజేయబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత గాని, కుటుంబంలో ఐకమత్యం లేకపోవడం గాని, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో గాని, ప్రయాణాలు చేసే క్రమంలో ప్రమాదాల విషయంలో గాని, కోర్టు కేసులకు సంబంధించి గాని, ఏదైనా డైవర్స్ కేసులకు సంబంధించి గాని, పబ్లిక్ రిలేషన్లో మీరు అపనిందల పాలు అయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడడం రీత్యా గాని అన్ని విధాలా మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి మీకు గురుబలం బాగుంది కదా అనేటటువంటి ఆలోచన రావచ్చు. మీరు ఏ కార్యక్రమాలైతే చేస్తూ ఉన్నారో వాటికి శుభత్వం ఇవ్వడం కోసం గురుబలం ఉంటుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు ఎంత ఉంటాయో అశుభ ఫలితాలు కూడా అంతే ఉంటాయి. మరి ఈ అశుభ ఫలితాలని నిరోధించుకోవాలి అంటే శుభ ఫలితాలు పెరగాలి అంటే ఖచ్చితంగా గురుబలం తెచ్చుకోవాల్సిందే. గురుబలాన్ని సాధించుకోవాలంటే గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయాలి, గురువు గారి యొక్క దర్శనం చేసుకోవాలి, సత్పురుషుల ఆశీస్సులు తీసుకోవాలి, దేవాలయాలు సందర్శించాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ అశుభ ఫలితాలనేవి కొంచెము తగ్గి మీకు మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం మటుకు మానకండి. మరింత భక్తి శ్రద్ధలతో చెయ్యండి. చక్కటి మానసిక శాంతితో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది. శుభం. మీనరాశి వారికి చంద్రుని యొక్క స్థితి దశమంలో అత్యద్భుతమైన ఫలితాలనిస్తోంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క స్థితి అత్యద్భుతమైన ఫలితాలనిస్తూ ఉండగా రవి బుధ కేతువులు ఈ 3 గ్రహాలు షష్ఠ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి మీనరాశికి చాలా చాలా బాగుంటూ ఉన్నది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మీనరాశి వారికి ముందరే ఏలినాటి శని జరుగుతూ ఉంది. ఒక పక్క గురుబలం కూడా లేకుండా పోయింది, ఇంకో పక్క రాహుబలం కూడా లేకుండా పోయింది. అంటే ఈ శని గారి బలము గాని, రాహు బలం గాని, గురువు గారి బలము గాని లేకుండా ఉంటూ 5 గ్రహాల యొక్క ఉనికి చాలా సత్ఫలితాలను ఇస్తోంది అంటే అది మామూలు విషయము, మాటలైన విషయము కాదు. అట్లాంటి పరిస్థితి గ్రహస్థితుల వల్ల ఏర్పడుతూ ఉండగా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంతానం వల్ల కాస్త సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. కోరుకున్న ధనం వస్తుంది. ఉత్తమమైనటువంటి స్థితి మీకు ఉద్యోగరీత్యా లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, రుణభారాలు తగ్గుతాయి, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది. పూర్వం ప్రారంభించినటువంటి పనులన్నింట్లలోనూ విజయ అవకాశాలు చాలా చాలా బాగా పెరుగుతాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి శుభ ఫలితాలు. ఈ మాత్రం ఫలితాలు కూడా ఈ మధ్య కాలంలో లేవు కాబట్టి ఇవి చాలా అద్భుతమైన ఫలితాల కింద లెక్క. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ఈ జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే అర్ధాష్టమంలో గురు సంచారం గాని, రాశిలో శనిగారి సంచారం గాని, వ్యయస్థానంలో ఉన్నటువంటి రాహుగారి సంచారం గాని వీటికి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ కోర్టు విషయాలకి దూరంగా ఉండండి, పెద్ద మనుషుల పంచాయతీలకి దూరంగా ఉండండి. అలాగే కుజుని యొక్క స్తోత్ర పారాయణాలు కూడా తప్పనిసరిగా చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఈ శని కుజుల యొక్క పరస్పర దృష్టి చాలా ఇబ్బంది పెడుతుంది. మిమ్మల్ని మానసికంగా బలహీనుల్ని చేస్తుంది. యోగా చేయడం చాలా మంచి పద్ధతి.
చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవడము, ఇంటి ఇలవేల్పుని పూజించడము తప్పనిసరిగా చేసుకోండి. మానసికమైనటువంటి ప్రశాంత చిత్తంతో ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.